బాయిలో నీళ్లు చూద్దామని పోతే పాము కనబడ్డది. హాయ్ హలో అందరికి, నేను మీ రాజశేఖర్. పొద్దున వచ్చిన కళలు నిజమైతే అని మంచి కళలు కంటుంటే మా బామ్మార్ది వచ్చి నిద్ర నుంచి లేపిండు. ఏమైందనంటే మోటార్ ఖరాబ్ అయిందే, జర బాయిలకి వెళ్ళి దిద్దాం పా అంటే వచ్చినాం. బాయిలో ఎన్ని నీళ్లు ఉన్నాయని చూద్దామని పోతే నారాజు అని అయితే దర్శనం ఇచ్చిండు. మొత్తం మీదికి ఎక్కుతుండు మెల్లగా. ఇక మోటార్ తీయనికైతే అన్ని మనం రెడీ చేసుకుంటున్నాము. ఇక చాలా సేపు కష్టపడి మోటార్ అయితే బయట తీసినాం. ఇదేంద్ర ఇంత ఉంది అనుకున్నా. గుంజేసరికి పొద్దున్నే చుక్కలు కనబడ్డాయి. ఇక మోటార్కి ఇట్లా తిప్పుకొని రిపేర్కి అయితే తీసుకొని పోవాలి. అసలే వర్షాలు పడతలేవు అంటే మావన్ మోటార్కి ఇప్పుడే ఖరాబ్ కావునా దేవుడా ఏందయ్యా ఇది. ఇక బండి మీద మోటార్ పెట్టుకున్నాక ఇది పిచ్చుక కూడా అయితే కనబడ్డది. సిమెంట్ ఉష్కే వాడకుండానే ఇంత గట్టిగా ఉన్నది. పిల్లలు కూడా ఏం లేవు వాళ్ళ, అందుకే ముట్టుకున్నా. ఇక మన మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయిపోగానే ఇంటికి అయితే బయలుదేరినాము. ఇక మోటార్ చిన్నదే అనుకున్నా, నడుమైతే బాగానే వస్తుంది. ఇక ఇంటికి పోగానే తొందరగా తాళం చేయి, మా పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాలు అవుతున్నాయి, బియ్యము నూనె ఇట్లా ఇచ్చి రావాలని అంటే సరే అని చెప్పేసి తొందర తాళం చేసి బియ్యం ఇట్లా నూనె ఇట్లా ఇచ్చి వచ్చిన. ఇక మధ్యాహ్నం పడుకొని మధ్యాహ్నం మళ్ళా కలలు కంటుంటే మళ్ళా వచ్చి లేపిడు మా బామ్మారిది. ఏమైందిరా అంటే బాగా మోటార్ అయిపోయింది తీద్దాం పా అన్నాడు. వీడు నన్ను కలలు కానిచ్చట్లేడు అని చెప్పేసి సరైతే అని చెప్పేసి పోయి మోటార్ దిస్తున్నాం. మోటార్ బయటకు లావటోడు కంటే దించుడు ఈజీ అనుకున్నా కానీ ఇది కూడా చాలా కష్టంగా ఉన్నది. పుచ్చుకున్నా మేము కూడా బాయిలా కురికేటట్టున్నాము. అసలు మా ఇద్దరికి ఈత రాదు, ఆయన ఇద్దరం మేము అనుకో ఎవరు మమ్మల్ని గుంజుడు కూడా ఇవ్వలేడు. స్నేక్ రాజు కూడా స్నేక్ రాజు కూడా లేడు. ఎట్టకేలకి ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంటికి పోయినాక మా బిడ్డలు పెద్ద సినిమా పెట్టిడాడి అంటే పెద్ద సినిమా అయితే పెట్టినాను. క్లైమాక్స్ లో రామ్ చరణ్ గెలుచడా లేదని మా బిడ్డలు ఎంత ఎక్సైట్ గా చూస్తుందో. సినిమా చాలా బాగుంది, మీరు కూడా చూసారా లేదో కామెంట్ చేయండి.